వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఖమ్మం మూడో పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నూతన కేంద్రం ఏర్పాటు. మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం. మరో కోడికత్తి గులకరాయి డ్రామాకి జగన్ ప్లాన్. హైదరాబాద్ లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసులు దాడి. పలువురికి గంజాయి పాజిటివ్, పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ చేవెళ్ల త్రిపుర రిపోర్టులో బర్త్డే పార్టీపై పోలీసులు దాడి. విదేశీ మద్యం సీజ్, పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు. పరీక్షలో పలువురికి గంజాయి పాజిటివ్, చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు. ఆర్గనైజర్ అండి, ఆర్గనైజర్ జై గురు దత్త, జై శ్రీమన్నారాయణ, శ్రీపాదరాజం చరణం ప్రపద్యే. జ్యేష్ఠమాస శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూయ గురు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఆశ్రమం అర్చకులు ఆదికేశవ శర్మ వేద మంత్రాల నడుమ ప్రాంతకాల సేవ, సుప్రభాతం, స్వామివార్లకు పంచామృత అభిషేకం, తులసి అర్చన, మంగళ కీర్తన, శ్రీదత్త గాయత్రి, అష్టసిద్ధుల హోమ క్రతువులు, పూర్ణాహుతి, ఆశీర్వాదం, తీర్థ ప్రసాద వితరణ అత్యంత నియమ నిష్టలతో జరిపించారు. అనంతరం వందలాది మంది భక్తులకు దత్తభిక్ష, అన్న ప్రసాద వితరణ చేశారు.
సందర్భంగా దత్త సేవకులు మారుతి వీరయ్య జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీలో మాట్లాడారు. ప్రతి పౌర్ణమికి ఆశ్రమంలో అన్నదానం వితరణ జరుగుతుందన్నారు. కైంకర్యాలకు, దేవాలయం అభివృద్ధికి ధన, వస్తు రూపేణా విరాళం అందించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు సెల్ నెంబర్ 9949515508 ను సంప్రదించాలని వీరయ్య సూచించారు. మరో కోడికత్తి గులకరాయి డ్రామాకి జగన్ ప్లాన్ చేశాడు. అయితే పోలీసులు నిమిషాల వ్యవధిలోనే జగన్ ఫేక్ ప్రచారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి జగన్ ఫేక్ మాఫియా నిజ స్వరూపం బయటపెట్టారు. ఏలూరు సాక్షి కార్యాలయాన్ని టీడీపీ వారు తగలబెట్టారు అంటూ కట్టుకథ అల్లాడు జగన్. అయితే అది ఒక అగ్ని ప్రమాదం. అది కూడా జరిగింది సాక్షి కార్యాలయంలో కాదు, పక్కనే ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ కు చెందిన గోదాంలో. పోలీసులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు బయట పెట్టడంతో జగన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. నమస్తే సార్, నా పేరు ఉంగరాల శ్రీనివాసరావు అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి. నెలకి 6,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి. అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు 7 గంటల సమయంలో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి. మీ గోడౌన్లో తగలబడిపోతుంది, ఫర్నిచర్ తగలబడిపోతుంది అని ఫోన్ చేశారండి. అందుకని నేను హుటాహుటిన వచ్చానండి. వచ్చి చూసేటికి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి. మంటలు ఆర్పేసి నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటేపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి. తర్వాత ఫర్నిచరు నా కంప్లైంట్ కాలిపోయిందని నిమిత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి. కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి. అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది కేవలం నా షాపుకి నా కార్యాలయానికి సంబంధించిందేనండి. దానికోసం నేను ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను. కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫర్నిచర్ తగలబట్టడం జరిగింది. దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆపేయడం జరిగింది. ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గత వారం రోజులు 3 రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయం నిరసన తెలియజేయడానికి వచ్చడం జరిగింది. అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలబెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు. ఇది కేవలం డెమ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది. ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము. అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఎటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు కానీ ఖమ్మం 3వ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ దేవకి వాసుదేవరావు మీడియాకు తెలిపారు. ఈ మేరకు గుట్టల బజార్లోని శ్రీరామకృష్ణ విద్యాలయ ప్రాంగణంలో వివేకానంద మానవ అభివృద్ధి సంస్థ విఐహెచ్ఈ నూతన కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
నేపథ్యంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ ప్రణాళిక జరుగుతుందన్నారు. 12 ఏళ్లుగా ఖమ్మంలో వేలాది మందికి శిక్షణ ఇచ్చామని, యువత, మహిళలకు ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు దేవకి వాసుదేవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నవరపు చంద్రశేఖర్, సభ్యులు కేశవలాల్ పటేల్, జయంతిలాల్ పటేల్, చంద్రశేఖర్, సంతోష, శ్రీనివాస్, చారి, రాముడు, బన్సీలాల్, రూప, రాగిణి, కళ్యాణి, రామకృష్ణ, విద్యాలయం మాతలు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పరిధిలో వెలిసినటువంటి ఆది వారాహి అమ్మవారి ఆలయంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిన్నటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారని, ఆ ఆలయ విగ్రహాలని కూడా నదీ ప్రవాహంలో తీసుకెళ్లి వేసేశారని ఆది వారాహి ఉపాసకులు మనకి తెలిపారు. మాకు న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు. పోలీస్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీల సహాయంతో నదీ ప్రవాహంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి గాని, అమ్మవారి వచ్చవ విగ్రహాలు, పూజా సామాగ్రికి గాని ప్రతి ఒక్కటి కూడా వెలికి తీయడం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ నరేంద్ర మోడీ అందరికీ తెలుపుతూనే ఉన్నారు. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి పట్టణం పరిధిలో ఉన్నటువంటి తిరుచానూరులో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయమని ఈ క్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఉన్నారు. Incoming call, Hindu Dharma Prakara Sangam identified by మొత్తం దేనేలే మొత్తం దేనే ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి ఉంటే ఇంత దూరం వచ్చింటే అది కాదు కదా. కేసులు కట్టినాము ఇట్లా చేస్తానని ఎవరు అనుకుంటారు చెప్పండి. మీరే ఇట్లా అంటే ఇంక మేమేం చేయాలి సార్? ఊహించగలరా చెప్పండి. కాదు, ఇంత జరుగుతా ఉన్నప్పుడు మేము ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం రియాక్షన్ ఇచ్చారు? మాకు వస్తా ఉంటారు, చూస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, అంతే కదా. మాకు వద్దు సార్ అవన్నీ. మాకు వాళ్ళ చేత గుడి కట్టించాలి సార్. మీరు ఏం కేసులు కడతారో కట్టండి సార్. ఇప్పుడు ఏం కేసులు కడతారో ఏం చేస్తారు ఇప్పుడు? అంటే హిందూ సాంప్రదాయం ఇదేనా సార్? కడుపుకి అన్నం తినే వాళ్ళు చేస్తారా ఇట్లా పని?
సనాతన ధర్మ రక్షణ ఇదేనా? సనాతన ధర్మ రక్షణ అంటే ఒక భయం అనేది ఉందా లేకపోతే ఏంటి? కుటుంబానికి ఎకరాలు భూమి కావాలి. నా దగ్గర లేదు.